నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నేరుగా ఇస్తామని మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాచలం ఏఎంసీ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు పొంగులేటి. ఇండ్ల నిర్మాణం పెండింగ్లో ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. అందులో భాగంగా రామాలయం మాడవీధుల విస్తరణకు భూసేకరణ కోసం 68 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. అంతకుముందు శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈ రోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందామని